గ్రౌండ్ లెవెల్లో టీడీపీ తెలుగుదేశం సీట్లు ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ తర్వాత యాక్చువల్గా సినిమా మొదలవుతుంది. నిజంగా టీడీపీ జనసేన సీట్లు అనౌన్స్ చేసిన మరుక్షణం నుండి చాలామంది సీనియర్ తెలుగుదేశం నాయకులు, సీనియర్ జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే వీళ్ళు పొత్తులు భాగంగా వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా టికెట్లు వస్తాయన్న ఆశతోటి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగేరు చాలామంది. ఇప్పుడు మీరు పొత్తుల పేరుతోటి ఆల్మోస్ట్ 50 నుంచి 70 సీట్ల వరకు మీరు పొత్తుల పేరుతోటి తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఇస్తున్నారని తెలియడంతో తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా కార్యకర్తలు టికెట్లు అనౌన్స్ చేసిన మరుక్షణం వైసీపీకి జంప్ అవుతారంతా. లేకపోతే ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు టికెట్లు కావాలని చెప్పేసి మీరు టికెట్లు ఇస్తారని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజలను దగ్గర చేసుకొని నియోజకవర్గాలంతా తిరిగి కాళ్ళు చెప్పులు ఎరిగిపోయేంత వరకు తిరిగిన తర్వాత మీరు వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు ఉంటారా? పొత్తు పేరుతో మీరు ఎవరికో ఇస్తే మీకు మీ పార్టీలో ఉంటారా? 100% షిఫ్ట్ అవుతారు. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు వెరీ బ్యాడ్ టైం మొదలైద్ది టికెట్లు అనౌన్స్ చేసిన మరుక్షణం నుండి. అలాగే జనసేన వాళ్ళు ఈయనేదో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాకు టికెట్ ఇస్తారని ఆశ పెట్టుకున్నప్పుడు ఈయన పొత్తులో భాగంగా 25 సీట్లు అంటే 150 మంది అభ్యర్థులు తిరగబడతారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వచ్చేస్తారు. అదేవిధంగా సరే ఇక బీజేపీకి అంటే వాళ్ళకి అభ్యర్థులు లేరు, వాళ్ళకు అసలు 1% ఓట్ బ్యాంక్ లేదు, అభ్యర్థులు కూడా లేరు. కేవలం మోడీ గారు, అమిత్ షా గారు పేరు చెప్పుకొని బతుకుతున్నారు అంతే ఇక్కడ వాళ్ళు. ఓకే, ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. ఏదైనా జగన్ గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆయన ముందుగానే టికెట్లన్నీ అనౌన్స్ చేసుకొని అసంతృప్తుల్ని బయటికి వెళ్లకుండా కట్టడి చేసుకున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎండ్ క్లోజ్ అయిపోయింది. జనరల్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళు అటు, అక్కడ టికెట్ రాని వాళ్ళు ఇటు జంప్ అవుతారు 100%. ఇప్పుడు జగన్ గారు ముందే ఇవన్నీ కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి ఇక వైసీపీ నుంచి పెద్ద పోయేది ఏం లేదు. ఆల్మోస్ట్ అన్ని టికెట్లు అనౌన్స్ చేశారు, వాళ్ళు చేశారు. ఓన్లీ వన్ సైడ్ జంపే, ఒక సైడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. వైసీపీ నుంచి టికెట్ల అనౌన్స్మెంట్ అయిపోయింది. అసంతృప్తులు వెళ్ళే వాళ్ళు ఎవరు నుండి ఈ పార్టీకి బయటపడి ఉండేవాళ్ళు, రైట్? సో అదంతా అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఎవరో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం టికెట్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో అనూహ్యంగా ఒకరిద్దరు వైసీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, టికెట్ రాని వాళ్ళు. ఇప్పుడు బయటపడిపోయినా అప్పుడు ఉంటే ఉండొచ్చు. ఏదేమైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ టికెట్లు అనౌన్స్ చేసిన మరుక్షణం కొన్ని వందల మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇదొక పెద్ద హెచ్చరికనే చెప్పాలి. ఇలా పొత్తులేమో బబుజనం సాగినట్టు సాగుతుంది, పీగుతూ ఉన్నారు కానీ అది పోవట్లేదు. ఇదిగో అంటున్నారు, రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు. బీజేపీ వాళ్ళు పక్కా ప్లాన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ సౌత్ ఇండియా మొత్తం క్లోజ్ అయిపోయింది, వాళ్ళకి క్లోజ్డ్ ద డోర్. సౌత్ ఇండియా మొత్తం ఇక వాళ్ళకి ఎక్కడ కూడా అధికారం అనేది లేకుండా పోయింది. ఒకే ఒక హోప్ ఆంధ్రప్రదేశ్ ఉంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రం సౌత్ ఇండియాలో ఒకటి ఉంది అని చూపించుకోవాలని వాళ్ళ బాధ, బీజేపీ వాళ్ళ బాధ. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రం ఒక్కటి కూడా లేదా సౌత్ ఇండియాలో, మొత్తం ఓడిపోయారు కదా బీజేపీ. వాళ్ళకి కర్ణాటక, తెలంగాణ మీద చాలా హోప్స్ ఉండే, అవి రెండు దెబ్బకొట్టేసిన వాళ్ళకి.
అలాంటిది కేవలం కనీసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రం సౌత్ ఇండియాలో ఒకటి ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అనిపించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పొత్తుకెళ్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా మద్దతు మోడీ గారికి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం ఉంది పొత్తు. అయినా ఎందుకు పోతున్నారంటే కేవలం అదే అధికారం అనేది బీజేపీకి సౌత్ ఇండియాలో అసలు లేదు. ఆంధ్రప్రదేశ్లో అయినా ఉందామని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిగ్ నో, పొత్తులకి షేరింగ్లకి నో చెప్పారు జగన్ గారు. ఈయన వెళ్తున్నారు, ఈయన ఇస్తున్నారు, వాళ్ళ వెళ్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించో ఏదో ఒకటి చేసి ఎక్కువ సీట్లు కొట్టాలని బీజేపీ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళారు. ఏదైతే మీ పొత్తొద్దు నాకొద్దు ఏమొద్దు అంటేనేమో ఇప్పుడు యాక్చువల్గా బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారికి నష్టం. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అనవసరం మనం పోతాము. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 10 బాటి ఓడిపోయింది, మనకెందుకు రిస్క్ అని ఆయన తెలిసినా సరే ఆయన ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. పొత్తొద్దంటేనేమో ఇప్పుడు సిఐడి చేసే కేసులు రేపటి నుంచి సిబిఐ చేసేది. పొత్తుకి వెళ్ళలేదా, సిఐడి రన్ చేసే కేసులు మొత్తం సిబిఐ టేకప్ చేసి ఢిల్లీ నుంచి. సరే పొత్తు పెట్టుకుంటేనేమో ఓడిపోతారు. ఎక్కడైతే నిరక్షరాస్యత ఉంటుందో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ దేవుడు గెలుస్తాడు. ఓకే సరే, ఏ మతమైనా, హిందూ మతమైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే దేవుడు అనే కాన్సెప్ట్ పేదవాడికి, ఉన్నవాడికి ఏం దేవుడు, ఉన్నవాడికి ఏం దేవుడు, రైట్? ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పేదరికంలో ఉంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తట్టుకోలేక పీస్ఫుల్ కంఫర్ట్ జోన్ కావాలి కాబట్టి దేవుడు అనే కాన్సెప్ట్ ఎత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అలాగే ఇప్పుడు నార్త్ ఇండియాలో నిరక్షరాస్యత పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక దేవుడి పేరు చెప్పి అక్కడ గెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, బీజేపీ దగ్గర ఇచ్చుకున్న సీట్లు నొక్కుతున్నారు, ఓడిపోయే అవకాశాలు సూచనలు కనబడుతున్నాయి. క్లియర్గా మైనారిటీస్ ఓట్లు దెబ్బకొట్టే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వెనక్కి వెళ్ళారు, ముందుకు వెళ్ళారు. ఓకే సరే, ఆయన ధైర్యం చేసి ముందుకే వెళ్తున్నాడు. యాక్చువల్గా పొత్తులకే వెళ్తున్నాడు. జనసేనకి ఇచ్చే సీట్లను ఎలాగ టీడీపీ వాళ్ళు ఓడగొడతారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అన్ని రోజులు కష్టపడి వాళ్ళు డబ్బులంతా ఖర్చు పెట్టుకొని కార్యకర్తల దగ్గరికి వెళ్ళిన తర్వాత జనసేనకి ఇస్తున్నామంటే అక్కడ నాయకులు ఒప్పుకుంటారో ఓడగొడతారు. బీజేపీ వాళ్ళు కూడా ఓడగొడతారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు దాకా అసలు ఎక్కడెక్కడ ఉండి సడన్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని బెదిరించి టికెట్లు తీసుకొని మేము నిలబెడతా అంటే వాళ్ళకి లోకల్ క్యాడర్ ఎందుకు హెల్ప్ చేస్తారు? బీజేపీని ఓడగొడతారు. బీజేపీ పోటీ చేసేవి జనసేన పోటీ చేసి వైసీపీ గెలిచేది. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కోఆపరేట్ చేయరు, క్రాస్ ఓటింగ్ చేసి ఓడగొడతారు తెలుగుదేశం వాళ్ళు. ఏ ప్లాన్లో ఏ మతలో ఉందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. వీళ్ళు ఎందుకు టికెట్లు అనౌన్స్ చేయట్లేదో తెలియదు. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందో తెలియదు. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత టికెట్లు రాని వాళ్ళు వైసీపీలో ఎంత ఫాస్ట్గా జాయిన్ అవుతారో తెలియదు. లెట్ us wait and see what will happen. Thank you.